హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను అద్భుతమైన ఒక సాలెడ్ని చూపించేస్తున్నాను. హెల్దీ సాలెడ్ అండి ఇది. సో ఇట్స్ లీక్స్ అండ్ బ్రోకోలీ సాలెడ్. సో ఇక్కడ లీక్ అనేది చాలా హెల్తీ డయాబెటీస్కి. అండ్ ఇక్కడ ఇదిగో ఇట్లా ఆనియన్ లాగా స్ప్రింగ్ రోల్ లాగా స్ప్రింగ్స్ ఉంటాయి. సో దాన్ని సపరేషన్ చేసి తింటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందులోకి నేను కొంచెం కర్డ్ని వేసుకుంటున్నాను అండ్ కావాల్సిన కొన్ని మసాలాస్ ఆర్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా లైట్వి అనమాట. పిజ్జా మిక్స్ అంటే ఆరిగానో అన్నా లేకపోతే పిజ్జా మిక్స్, సాలెడ్ సీజనింగ్ అలాంటివి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొన్ని హెల్తీ సాల్ట్ అండ్ గార్లిక్ స్లైసెస్ని యాడ్ చేసుకున్నాను, రెడీమేడ్వి డ్రైడ్వి అనమాట. అండ్ ఇదిగో ఇది విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది, ఈస్ట్ ఫ్లేక్స్ అనేసి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్గా నేను సాలెడ్స్లోకి ఇవి యాడ్ చేస్తాను. అండ్ కావాల్సినంత సాల్ట్. ఆ సాల్ట్ కూడా నార్మల్ సాల్ట్ కాకుండా హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్ బ్లాక్ సాల్ట్ ఏదైనా కానీ పర్లేదు, అలాంటివి యూస్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు, నర్వ్స్కి మంచిది. అండ్ గార్లిక్ డిప్ ఆర్ ఎనీ మయోనీస్ ఇస్ ఆల్సో గుడ్. ఫైనల్గా ఆలివ్ ఆయిల్ తోటి దాన్ని సీజనింగ్ చేసేసుకుందాం. అండ్ దీంట్లో మనకు చేదుగా ఉండొద్దు, యమ్మీగా ఉండాలి అంటే సింపుల్గా ఒక బనానాని యాడ్ చేసేసుకోండి. అంతే, సింపుల్గా అయిపోయింది కదండి. 1-2 మినిట్స్లో మీరు ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సాలెడ్ రెడీ అయిపోయింది. దీని పక్కకి యమ్మీగా ఇదిగో కీటో అది ఇది అంటారు కదా, అంత కష్టపడకుండా ఇదిగో యమ్మీ మటన్ బాల్స్ని నేను చేసేసాను. సో ఈ మటన్ బాల్స్ కూడా ఎలా చేస్తారో చూసేద్దాం, ఓకేనా. ఇదిగో యమ్మీగా ఆ సాలెడ్ పక్కకి మటన్ బాల్స్ ఇలా ఉన్నాయి లుక్ అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బ్రెడ్ అండ్ ఉప్పు, కారం, ఇంకేమైనా మసాలాస్ మీకు యాడ్ చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెయిన్గా ఆలుగడ్డ కూడా యూస్ చేశాను. సో మొదటిగా నేను ఆలుగడ్డ తీసుకొని మటన్ కీమాని తీసుకొని దాన్ని బాగా ఉడకబెట్టి దాంట్లో ఉప్పు, కారం అవన్నీ వేసి ఆనియన్ కూడా ఒకటి వేసి ఉడకబెట్టి సైడ్కి పెట్టుకున్నాను. అండ్ తర్వాత బ్రెడ్లోకి ఆ వీటిని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసి ఆ బ్రెడ్లోకి చీజ్ స్లైస్ని పెట్టి ఆ తర్వాత ఈ మీట్ బాల్స్ని దాంట్లో పెట్టేశాను. ఆ తర్వాత మీకు ఇందులో చూస్తున్నారు కదా, ఇదేంటిది, మీరు వీట్ ఫ్లోర్ వాడచ్చు, రైస్ ఫ్లోర్ వాడచ్చు, లేదా ఓట్స్ ఫ్లోర్ వాడచ్చు, మీకు ఏది కావాలనుకుంటే అది వాడచ్చు. అండ్ బ్రెడ్ క్రమ్స్ని చేసుకుంటున్నాను కొంచెం, అండ్ బ్రెడ్ స్లైసెస్ని కూడా పెట్టుకున్నాను. ఇదిగో చూసారు కదా, ఉడకబెట్టింది ఇలా కనపడుతుంది అనమాట. క్యారెట్ని కూడా వేసాను హెల్తీగా ఉండడం కోసం పిల్లలకి. సో క్యారెట్, ఆలు అండ్ మటన్ని నేను బాయిల్ చేసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఆ మిశ్రమం ఏదైతే ఉప్పు, కారం అవన్నీ మనం వేసాం కదా దేంట్లోకి, ఆ పౌడర్ ఏది ఫ్లోర్లోకి, దాంట్లోకి మిక్స్ చేసేద్దాం. ఎందుకనంటే ఉండలు కట్టినప్పుడు అట్లా ఫ్రీ అయిపోయి ఆయిల్లో తేలుతూ ఉంటాయి, మొత్తం సపరేషన్ అయిపోయి. సో అలా అవ్వకుండా మనము కొంచెం ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నాము. మైదా కొంటే మైదా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత సైడ్కి ఒక 3-4 ఎగ్స్ని బీట్ చేసి పక్కకు పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం చీజ్ స్లైసెస్ని తీసుకొని బ్రెడ్ మీద అలా పెట్టుకొని ఆ తర్వాత చిన్న రౌండ్స్ లాగా బాల్స్ని ఇలా చేసుకొని దాని మధ్యలో పెట్టేసి దాన్ని మంచి గట్టిగా ఒత్తేద్దాం, రౌండ్గా వచ్చేటట్టు ఒత్తుతాం, ఓకేనా. కొన్ని బ్రెడ్ అయిపోతాయి. మెత్తగా ఉన్న బ్రెడ్ని తీసుకుంటే ఇంకా మంచిది. ఇదిగో ఇలా అయిన తర్వాత దాన్ని ఆ ఎగ్ ఏదైతే ఉందో మిశ్రమం దాంట్లోకి ఆ మిక్స్చర్లోకి ఇలా ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్ సైడ్కి పెట్టుకున్నాం కదా, సింపుల్ అండి. దాన్ని ఇదిగో ఇలా రౌండ్ చేసి పక్కకు పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయండి. అంతే, సింపుల్. మనకు మటన్ బాల్స్ రెడీ అయిపోయినాయి. చాలా యమ్మీగా ఉంటాయి. ఒకసారి తింటే మళ్ళీ వదలరు మీరు. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఎస్పెషల్లీ విత్ ద సాలెడ్. సో మీరు ఇలా డిన్నర్ చేశారనుకోండి, జస్ట్ మటన్ బాల్ అండ్ సమ్ సాలెడ్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. సో చెప్పడం వరకు నేను, కానీ ఫాలో అవ్వడం మాత్రం ఫుల్గా తింటూ ఉంటాను. కానీ మీరన్నా అట్లీస్ట్ ఇలా ఫాలో అయిపోండి. మూడ్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు నేను ఫాలో అవుతాను. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాంటి ఫాలో అయిపోండి. ఇంకా ఇట్లాంటి రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్.